ఒక్క సౌత్ ఇండియాలోనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది అనడంలో సెకండ్ థాటే లేదు. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న ఆయన ఏడాదిలో ఒక్కసారైనా ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక యాత్రల్ని ఎక్కువగా ఇష్టపడే సూపర్ స్టార్ మళ్ళీ టూర్ కి వెళుతున్నారు. ఈసారి కేదార్నాథ్ తో పాటు బద్రీనాథ్ ని ఆయన దర్శించనున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉండే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సమయం దొరికితే చాలు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్తారు. మానసిక ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళ్తారు. పలు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. ప్రశాంత ప్రదేశాల్లో ధ్యానం, యోగా చేస్తూ ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆయన తీర్థయాత్రల బాట పట్టారు. వేసవి తాపం నుంచి సేద తీరేందుకు ఆలయాల సందర్శనకు వెళ్తున్నారు. బద్రీనాథ్, కేదార్నాథ్ ధామ్లను దర్శించుకోబోతున్నారు. రీసెంట్ గా అబుదాబి యాత్రను పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చిన ఆయన ఇప్పుడు మళ్లీ హిమాలయ యాత్ర మొదలు పెట్టారు. అందులో భాగంగానే చెన్నై నుంచి డెహ్రాడూన్ వెళ్లారు. గతంలో అనేక హిమాలయ ఆధ్యాత్మిక యాత్రలు చేసిన రజనీ ఈసారి మరిన్ని పవిత్ర గుహలను సందర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. డెహ్రాడూన్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తన ఆధ్యాత్మిక యాత్ర గురించి చెప్పారు. ప్రతి సంవత్సరం తాను ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తానని, ఈ యాత్రతో కొత్త మానసిక అనుభూతిని పొందుతానని చెప్పారు. ఈసారి కూడా తాను సరికొత్త అనుభవాలను పొందుతానని నమ్ముతున్నట్లు వెల్లడించారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనలు తన మానసిక ఎదుగుదలకు ఎలా ఉపయోగపడతాయో రజనీకాంత్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికత ఎందుకు ముఖ్యం అనే విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. ప్రపంచం మొత్తానికి ఆధ్యాత్మికత అవసరం. ప్రతి మనిషికి ముఖ్యమైనది ఇది. ఆధ్యాత్మికంగా ఉండటం అంటే శాంతి, ప్రశాంతతను అనుభవించటం, దేవుడిని విశ్వసించటం అనేది ప్రతి ఒక్కరూ చేయాలని వివరించారు. ఇటీవల రజనీకాంత్ అబుదాబిలోని బాబ్స్ హిందూ ఆలయాన్ని సందర్శించారు. రజనీకాంత్ ఆలయంలో ఆశీర్వాదం తీసుకుంటున్న వీడియోలు, ఫోటోలను బాబ్స్ హిందూ మందిర్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. అబుదాబి పర్యటనలో రజనీకాంత్ కు యుఏఈ సాంస్కృతిక పర్యాటక శాఖ గోల్డెన్ వీసా మంజూరు చేసింది. ఈ వీసాను అందించిన అబుదాబి ప్రభుత్వానికి వీసా ఇచ్చేందుకు సహకరించిన అతని స్నేహితుడు, లులు గ్రూప్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ యూసఫ్ అలీకి రజనీకాంత్ కృతజ్ఞతలు చెప్పారు. అబుదాబి ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన యుఏఈ గోల్డెన్ వీసాను స్వీకరించడం తనకు ఎంతో గౌరవంగా ఉందంటూ వీడియో రిలీజ్ చేశారు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టాయన్ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పలు సినీ పరిశ్రమలకు చెందిన హీరోలు కూడా భాగమవుతున్నారు. గతంలో జైలర్ షూటింగ్ అయ్యాక ఆధ్యాత్మిక యాత్ర చేపట్టిన రజనీకాంత్ ఇప్పుడు వెట్టాయన్ షూటింగ్ కంప్లీట్ కావడంతో మళ్లీ హిమాలయాల బాట పట్టారు.